జరుపుకునే పుట్టినరోజు వేడుకలు పరిశుద్ధినిగా జరుపుకోవాలని అనుకుంటున్నారా? పాపంలోనే ఉండి పుట్టినరోజు జరుపుకోవాలనుకుంటున్నారా అనేది ప్రశ్నగా మనం వేసుకుని ప్రారంభిస్తే, ఈరోజు లోకంలో ఉన్నటువంటి ఎందరో పుట్టినరోజులు జరుపుకోవడానికి చాలా ప్రయాసపడుతూ ఉంటారు. పుట్టినరోజు దగ్గరయ్యే కొలది చాలా ఆనందానికి గురవుతుంటారు. ఆ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవడానికి స్నేహితులను, బంధువులను, ఇరుగు పొరుగు వారిని పిలిచి ఫలానా రోజు నా పుట్టినరోజు అని చెప్పుకుని ఆ రోజును వచ్చిన వారందరికీ విందులు చేయటం, వచ్చిన వారందరికీ ఆతిథ్యాలను ఇవ్వటం, ఆ వచ్చిన వారు ఊరకే రాక చిన్న చిన్న గిఫ్ట్లు తీసుకురావటం, ఆ రోజంతా హ్యాపీగా ఉండాలనేటువంటి వాతావరణంలో పుట్టినరోజులు జరగటం నిజంగా మనం చూస్తూ ఉంటాం. నిజానికి పుట్టినరోజు ఎలా చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి? ఎవరు చేసుకోవాలని అడుగుతున్నారు ఏంటంటే, పుట్టిన ప్రతి వారు పుట్టినరోజు చేసుకోకూడదా అని మీరు అడగచ్చు. ఏమండి, పుట్టడానికి ఒక అర్థం ఉంది, పుట్టినవాడు బ్రతకడానికి ఒక అర్థం ఉంది. ఈ అర్థాన్ని తెలుసుకున్నవాడు పుట్టినరోజు జరుపుకుంటే అందంగా ఉంటారు. అది స్త్రీలు అవనివ్వండి, పురుషులు అవనివ్వండి. పుట్టిన యొక్క అర్థాన్ని తెలుసుకొనక పుట్టిన మనిషి తన జీవితంలో అర్థవంతంగా బ్రతకకుండా చేసుకునే పుట్టినరోజు ఎందుకు, దేనికి అని మనం ప్రశ్న వేసుకుంటే, ఆ పుట్టినరోజు వేడుక నీకు ఆనందాన్ని కలిగిస్తుందేమో కానీ దేవునికి దుఃఖాన్ని కలిగిస్తుంది. ప్రియులారా, చాలా బాధ కలుగుతూ ఉంటుందండి. ఇన్ని దినాలు ఎందుకు ఇచ్చాను ఇలాంటి వాడికి, ఇలాంటి దానికని ఆయన బాధపడేలా పుట్టినరోజు జరుపుకునే మనుషులు. మీరు చక్కగా ఆలోచించండి, మిమ్మల్ని సృష్టించిన వాడు మీ గురించి ఏమనుకుంటున్నాడు? నీవు పుట్టినరోజు జరుపుకోవాలి అని అనుకుంటే కనుక ఈ పుట్టినరోజు ఎందుకు జరుపుకోవాలో నువ్వు తెలుసుకోవాలి. నిన్ను ఎందుకు పుట్టించాడో నువ్వు తెలుసుకోవాలి. పుట్టిన నువ్వు ఎందుకు బ్రతకాలో నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు బ్రతకాలో, ఎందుకు పుట్టావో తెలుసుకోకుండా భూమి మీద నువ్వు బ్రతికే దినాలన్నీ వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఇదిగో యెషయా గారు మాట్లాడుతున్న ఆ మాటను మనం చూడగలిగితే, నిన్ను సృష్టించి అంటున్నాడు చూడండి, నన్ను నిర్మించడానికి దేవుని ప్రణాళిక ఉంది. అర్థమవ్వాలి మీకు. ఇదిగో ఈ కనిపించే ఈ శరీరాన్ని సృష్టించిన వాడు, సృష్టికర్త దేవుడు ఉన్నాడు. ఈ సృష్టిలో సృష్టించిన సృష్టికర్త దృష్టిలో నేను ఉన్నాను గనక ఇదిగో మీ ఎదురుగుండా ఈ దేహం కనబడుతుంది. అంతేనా కదా? నేను ఇక్కడ ఒక బొమ్మ వెయ్యాలి అని అనుకుంటున్నాను. ఆలోచన ఉంది గనక అక్కడ బొమ్మ వస్తుంది. నాకు ఆలోచన లేదనుక అక్కడ బొమ్మ వస్తుంది? చెప్పండి. అర్థమవుతుంది మీకు? దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు గనకనే నీ రూపం వస్తుంది. ఆయన దృష్టిలో నువ్వు లేకపోతే నీ రూపం లేదు. అంటే నిన్ను సృష్టించిన వాడు, ఇదిగో నిన్ను సృష్టించిన వాడు ఎవడో తెలుసా? నేనే అని చెబుతున్నాడు దేవుడు. అంటే సృష్టించిన వాడు దేవుడు అని తెలిసింది. ఏమండి, సృష్టించిన వారు దేవుడని. తల్లి గర్భంలో నీకు 9 నెలలు నేను సమయాన్ని తీసుకుని ఇదిగో నీ కళ్ళు, నీ ముక్కు, నీ నోరు, నీ చెవులు, నీ దేహము, నీ చేతులు, నీ కాళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ఇలా నాడి, ఎముకలు అనేటువంటి ఎన్నో అవయవాలన్నీ 9 నెలలు కష్టపడి తల్లి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. ఏమండి, ఒక్క దినము ఆనందం కొరకు నువ్వు చేసుకునే ఆ పుట్టినరోజు ప్రభు సన్నిధానంలో జరగాలి. పుట్టినరోజు ప్రభు సముఖంలో జరగాలి. ఆయన పుట్టించాడు గనక, దేవా నువ్వు నన్ను పుట్టించావు కదా, నిన్ను ఆనందపరిచే విధంగా ప్రతి దినము నేను బ్రతుకుతున్నాను. ఇదిగో పుట్టినరోజు వేడుకకు నేను దగ్గరవుతున్నాను. నీ దీవెన, నీ ఆశీర్వాదము, నేను పుట్టుకలో ఎలా అయితే నువ్వు నన్ను ఆశీర్వదించి, నన్ను ప్రేమించి, నా తల్లి గర్భంలో నువ్వు నిర్మించావో, నాకు ఎలాగైతే సహాయాన్ని చేశావో, ఇదిగో నేను మళ్ళీ 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 పుట్టినరోజు జరుపుకోవడానికి సిద్ధపడుతున్నాను. నీ సముఖంలో నన్ను దీవించు అని ఆయన ఆనందపడే విధంగా మన పుట్టినరోజు జరుపుకోవడానికి తండ్రి చేసినవన్నీ ఆలోచించి, తండ్రి మన కొరకు ఏమేమి నిర్మించాడో అర్థం చేసుకుని ఇన్ని చేశాం కదా దేవా, నన్ను నిర్మించావు, గర్భంలో నన్ను రూపించావు, నాకు సహాయాన్ని చేశావు. తల్లి కడుపులో 9 నెలలు నేనున్నప్పుడు నాకు తల్లి పుట్టాక పెట్టింది గోరుముద్దలు. తల్లి గర్భంలో ఉండగానే గోరుముద్దలతో నన్ను పెంచావు.
తల్లి గర్భంలో ఉమ్మ నీటిలో ఉండగానే నాకు గాలిని నీరును అందించావు. ఆయన నన్ను పుట్టించడానికి నువ్వు చాలా కష్టపడ్డావు. ఇదిగో పుట్టాను, పుట్టినరోజు జరుపుకోవడానికి సిద్ధపడతాను. నేను ఎలా ఉండాలయ్యా, నేను ఎలా బ్రతకాలయ్యా అని నువ్వు అడిగి బ్రతికితే చాలా బాగుంటుంది. ప్రేమ దేవుని వల్ల ఈ రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వారికి తమ పుట్టుక అర్థం తెలియకుండానే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. చాలా బాధ కలుగుతుంది. కానీ ఈరోజు యూట్యూబ్లో ఒక ఆమె పుట్టినరోజు జరుపుకుంటుంది. ఆ పుట్టినరోజు జరుపుకుంటున్న సన్నివేశాన్ని చూసి నిజంగా ఇలాంటి నీచమైన వాళ్ళు కూడా పుట్టినరోజు జరుపుకుంటారా? నీచమైన బుద్ధి కలిగి నీచమైన ఆలోచన కలిగిన వారు కూడా ఏమండి పుట్టినరోజు జరుపుకుని ఏ సాధించామని పుట్టినరోజు జరుపుకుంటున్నారు? ఇదిగో దేవుడిచ్చిన జీవితం అర్థం కాలేదు, దేవుడిచ్చిన పనిని వారు జరిగించడం లేదు. నీచమైన ప్రతి కార్యక్రమాన్ని చేసి ఎందరి జీవితాలను పాడు చేసి ఎందరికో అసహ్యంగా కనబడిన ఈమె కూడా పుట్టినరోజు జరుపుకుంటున్న ఆనందం అండి. కేక్ కోయడానికి క్యాండిల్స్ వెలిగించి తప్పట్లు కొట్టేసి అక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ సిస్టంలో పాటలు వేసి ఎగురుతూ పాడుతూ పుట్టినరోజులు జరుపుకుంటుంటే నిజంగా చాలా బాధ కలుగుతుంది. దేవుని గురించి బ్రతకన నీకు పుట్టినరోజు జరుపుకునే అర్హత లేదు. దేవుని సత్యమైన క్రియలను జరిగించవలసిన నీవు అసత్యమైన కార్యాలు జరిగించి పుట్టినరోజు జరుపుకుంటావా? ఈ పుట్టినరోజు జరుపుకుని ఆనందంగా మళ్ళీ వచ్చి పుట్టినరోజు వరకు అందరి జీవితాలు తాడుకుంటావు. నువ్వు ఎందరి జీవితాలను పాడు చేద్దామని నువ్వు పుట్టినరోజు చేసుకుంటావు. దేవుడు ఎందుకేనా నీకు పుట్టినరోజు చేశాడు? దేవుడు అందుకేనా నేను పుట్టించాడు? పుట్టిన దినాన్ని, పుట్టించిన వాడిని, నీ పుట్టించిన బ్రతుకుని నువ్వు అర్థం చేసుకుని బ్రతకగలిగితే ప్రేమను దేవుని వాళ్ళరా దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదము నీకు ఉంటుంది. ప్రేమ ఎందుకు పుట్టించాడు అనుకుంటున్నావు? నిన్ను ఎందుకు నిర్మించాడు అనుకుంటున్నావు? తల్లి గర్భంలో నీకు నిర్మాణాన్ని ఎందుకు చేశాడు అనుకుంటున్నావు? నీకు ఎందుకు సహాయాన్ని అందించాడు అనుకుంటున్నావు? ఎందుకు చేశాడు అనుకుంటున్నావు? భూమి మీదకి వచ్చి నచ్చినట్టల్లా బ్రతికి నచ్చిన దగ్గరికల్లా వెళ్ళి నా ఇష్టం, నా నచ్చింది, నాకు తోచిందని నీకు నచ్చినట్టల్లా బ్రతకడానిక? బ్రతుకిచ్చిన దేవుని కొరకు బ్రతకడానిక? అండి ఎంతో కష్టాన్ని పెట్టి పరలోకమందున్న తండ్రి నిన్ను అహర్నిశలు పెంచి పోషిస్తూ నువ్వు తన కొరకు బ్రతుకుతావని, తనను మహిమపరుస్తావని, తన సన్నిధిలో సాగుతావని, సత్యమందు నిన్ను ప్రతిష్ఠించి పరిశుద్ధులు నిర్దోషులుగా తనను ఆరాధిస్తారని ఆ దేవుడు ఎన్నో కలలుగా నిన్ను కంటే ఆ కన్న తండ్రి కలలు నెరవేర్చకుండా లోకంలో తన పిల్లలైన వారిని ఎందరినో మోసగించి ఎందరినో పాడు చేసి ఇక ముందుకు పాడు చేస్తూ పుట్టినరోజు చేసుకుంటాను, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి, హ్యాపీ బర్త్డే చెప్పండి అని పుట్టినరోజు చేసుకుంటే ఈ మనుషులు నీ దగ్గర ఉన్నటువంటి స్వీట్లు, బిర్యానీలు, నీ దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాలు విందులో నిన్ను పాల్గొనడానికి ఏదో నోడుతూ నిన్ను ఆశీర్వదించినా ఏమండి నీ క్రియలకు తగిన ఫలం పరలోకమున్న దేవుడు ఇస్తాడు.